హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో సొరకాయ పులుసుని రుచికరంగా ఏ విధంగా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది సొరకాయ కూర. రైస్లోకైనా చపాతీలోకైనా సూటబుల్ అయ్యే విధంగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. అందులోకి 4 టమాటాలను తీసుకున్నాను. సొరకాయకి పైన జిగురంతా జిగిరేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయని మరీ చిన్నవి కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజుగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఉడికితే మరీ సన్నగా అయిపోతాయి కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కల్ని 4 అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని 1.5 టేబుల్ స్పూన్ మైన చిల్లీ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లమైన ధనియా పౌడర్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోవాలండి. మసాలా లాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన గుంతపాటి గిన్నె పెట్టేసి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్రను వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత కచ్చాపచ్చాగా క్రష్ చేసిన 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఇందులోనే 4 పచ్చిమిర్చి ముక్కల్ని, స్లైసెస్గా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పోపునంతా దోరగా వేగనివ్వాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తామంటే పోపు అనేది చక్కగా వేగిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత పోపు అనేది ఈ సొరకాయ ముక్కలకి, టమాటా ముక్కలకి చక్కగా పట్టే విధంగా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని ఏమీ యాడ్ చేయొద్దండి. జస్ట్ 1 గ్లాస్ మైన వాటర్ని వేసుకోండి. చిన్ని గ్లాస్ మైన సరిపోతాయి. వాటర్ ఎక్కువ వేసామంటే పులుసు అనేది పులుసుగా అవుతుంది. ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని స్టవ్ని అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలియదిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి. సొరకాయ అనేది కొద్దిసేపటికే మెత్తబడిపోతుందండి. ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. వాటర్ కూడా ఎక్కువగా వేయలేదు కాబట్టి చక్కగా కుదురుతుంది కూర అనేది. వాటర్ ఎక్కువగా వేసామంటే సొరకాయలోని వాటర్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. మనం వేసిన వాటర్ రెండింటికి కూర జోరు అయిపోతుంది. సో వాటర్ని ఎక్కువగా వేసుకోవద్దు. కొద్దిసేపటి తర్వాత చూడండి సొరకాయ ఈ విధంగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. మన పంటికి ఆనే విధంగా ఉడికించుకుంటే చాలు. చివరన ఇందులో కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో సొరకాయ టమాటా కాంబినేషన్తో సొరకాయ పులుసు కూరని రుచికరంగా చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది. రోటీలోకైనా, రైస్లోకైనా, సంగట్లోకైనా, ఈవెన్ పుల్కాలోకైనా, దేనిలోకైనా సూటబుల్ అవుతుందండి. మరీ జోరుగా కాకుండా ఇలా కాస్త చిక్కగా ఉన్నిందంటే మరింత రుచిగా ఉంటుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. మరి మీకు ఈ సొరకాయ టమాటా కాంబినేషన్తో నేను చేసిన కూర నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. సొరకాయ తినటం వలన మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే సొరకాయతో కొన్ని రెసిపీస్ వీడియోస్ని కూడా చేశానండి. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి చేసుకోవచ్చు. సొరకాయ తినటం వలన మనకు బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సొరకాయతో నేను వడియాలు కూడా పెట్టానండి. ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి వడియాలు కూడా పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.